ఇప్పుడు ఈయన గురించి ఏమైనా మాట్లాడాలి, తెలివి ఉన్నోడి గురించి అంటే ఏమైనా మాట్లాడుతుంది, కానీ పైసలు ఉన్న గురించి ఏం మాట్లాడుతుంది చెప్పరు. ఇగో ఈయన ముఖం మీరు గుర్తుపడితే చెప్పురు నాకు. వివేక్ వెంకటస్వామి V6 పత్రిక అంటే గుర్తుపడతాను అంతే. ఆయనకు అదే బిరుదు. ఆయన మంత్రి అంటే ఒకటి దేకడు ఫస్ట్. కానీ ఈ వార్త మొత్తం తర్వాత చదువుతా, ఒకటి మాట్లాడదాం. ఏటా 60,000 కోట్ల వడ్డీ కడుతున్నాం అనే డైలాగ్ మీద మాట్లాడుతున్నాం. ఎక్కువ మాట్లాడు. 60,000 కోట్లు కట్టిరంట ఒక సంవత్సరానికి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2,80,000 కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలించిన. అది 9.5 రాజీనామా వేసి పక్కన పెడితే 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ 2,80,000 కోట్లు అప్పు తెస్తే మీరు నాకు చెప్పురా 4 ఆరులు ఎంత 32 3,20,000 కోట్లు 4 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకంతకంటే ఎక్కువ వేరుగా. ఇప్పుడు ఒక రెట్ ఎక్కువనే వేసింది. ఇక వీళ్ళు ఎంత కట్టినా అంతకంటే ఎక్కువ కట్టరుగా. మరి అట్లానే చెప్పురు 60,000 కోట్ల అప్పు కడుతున్నాం, ఓన్లీ వడ్డీ అంటే ఇంకా అసలు హానే కదండి. ఇది ఇంకా చెప్పిన తోలి 24% వడ్డీ వేసుకున్నాం భవిష్యత్తులో. మా అందరికి ₹2 మిత్తే బయట ధర్మ వడ్డీ అయితే ఇంతకంటే ఎక్కువ ఈ భూమండలంలో ఏ ప్రభుత్వం లేదు. ఈ భూమండలంలో ఏ ప్రభుత్వం, ఏ దేశంలో ఏ ప్రభుత్వం లేదు. 4 ఏళ్ళు 4 ఏళ్ళు తిరుగుతాలకు 96% అవుతుంది. 4 ఏళ్లలో దాదాపు ఇప్పుడు ఈయన ఏప్రిల్ లెక్క ప్రకారం మరి 5,60,000 కోట్లు కావాలి. 5,60,000 కోట్లు ₹2 మిత్తులకు కట్టినా కూడా ₹2 మిత్తులకు కట్టినా కూడా అయిపోవాలి. ఇది సిగ్గిదాపిన జోల, పనికొచ్చే జోల, పనికిరాని జోల మీరు చెప్పు. 24 పైసలు అంటే 24% మిత్తి తెచ్చిన అది 10, 11, 12 మా అయితే 6, 7 ఉంటుంది. కానీ పోనీ కర్మ కానీ ₹2 మిత్తి తెచ్చిన అనుకుందాం. ధర్మ వడ్డీ జనాలలో ఉన్నది అంత తెచ్చినా కూడా 4 ఏళ్ళ కలిసి 5,60,000 కోట్లు అవుతుంది. వీళ్ళు మరి ఏ లెక్కన 60,000 మిత్తి అవుతుంది, 60,000 కోట్ల మిత్తి అవుతుంది నాకు చెప్పు. ఈ భూమండలంలో ఏమైనా అవుతుందా? ఇప్పుడు నమ్ముతాడా? ఇది ఇంకోటి ఈయన చెప్పిన దాని ప్రకారం నేను అనుకుంటా ఉన్నా, ఇక రాబోయే 5 ఏళ్ళ దాకా కూడా మిత్తే కాదు. వీళ్ళు అసలు కట్టరు, అసలు కట్టే అవకాశమే లేదు. మిత్తే. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. ఈయన మునగాడిన తెలివికల్లో మునగాడిన ఈ మునగాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి సంవత్సరం ఏటా 60,000 కోట్ల వడ్డీ కడుతున్నా. అసలు కడతలేము, ఓన్లీ వడ్డే. ఇప్పుడు 5 ఏళ్ళు 5 ఉంటారు కదా, 3 లక్షలు అవుతాయా వడ్డీ కట్టితే 3 లక్షల కోట్లు అడగా. కానీ అసలు 2,80,000 కోట్లు. ఇంతకంటే ఎక్కువ ఈ భూమి చెప్పు. ఇంతకంటే ఎక్కువ అసలు మించిన వడ్డీ ఈ భూమండలం ఎంత కడుతూ అంటే చెప్పు నాకు. మన దండం పెట్టి కాలు కట్టి నెత్తిని పోసుకుంటా. ఇంతకంటే సిగ్గుదప్పిన జోలి. అరే కేంద్ర ప్రభుత్వంలో లెక్కలు బట్టి పార్లమెంటు సాక్షిగా చెప్పిర్రా, పార్లమెంటు సాక్షిగా 2,60,000 కోట్లు కేసీఆర్ అప్పు తెచ్చని చెప్పారు. మన మునగాడు తెచ్చింది చెప్తున్నాం. ఇప్పుడు 2,34,000 కోట్ల కాలం ఆగింది. అది ఇంకెంతవరకు ఏదో తెలియదు. ప్లస్సే అంటే దినదిన అభివృద్ధి ఎంతుండే మన అప్పు. మరి ఈ అన్నగారు తెచ్చిన అప్పుతోని ఇది తీర్చవచ్చు. ఇది మొత్తమే తీర్చవచ్చు. అంటే ఇది తెచ్చిన అప్పు మొత్తం మిత్తిలకు అసలు కలిపిన ఆ తెచ్చిన అప్పు అయిపోవాలి. మనం కట్టే ఉంది 10 సంవత్సరం 2,96,000 కోట్ల 95,000 కోట్ల బడ్జెట్. నాకు గుర్తయితే లాస్ట్ టైం 2,95,000 కోట్లు లేదా 3,02,000 కోట్లు 2 బడ్జెట్లు పెట్టారు. అయితే 2,90,000 కోట్ల బడ్జెట్ లెక్క 2 సంవత్సరాలకు వెళ్ళి 6 లక్షల కోట్లు ఎక్కడ వెళ్ళి వీళ్ళు చెప్పింది నిజమైన లెక్క అనుకుందాం. తెచ్చిన అప్పుకి కేసీఆర్ చేసిన అప్పుకు టాలీ అవుతుంది. 50,000 కోట్లు తక్కువనో ఎక్కువనో. మీరు మొత్తానికి మొత్తం అక్కడనే కట్టారు అనుకుంటా చేసేపు. మీరు తెచ్చిన అప్పు ఓంగా మేము ఓన్లీ ప్రజల ద్వారా పన్ను రూపాయలు వచ్చిన బడ్జెట్ 6 లక్షల కోట్లు. ఈ 6 లక్షల కోట్లు కాకుండా ఇంకా భూములు మీరు అన్నోయినాం. ఈ అన్ని పైసలు ఎవరు తిన్నాడు? ఏమన్నా పని చేసిర్రా? ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏమన్నా పథకాలు ఇచ్చిర్రా? పోనీ కేసీఆర్ కంటిన్యూ చేసిర్రా? ఎట్లా అయిపోయినాయి పైసలు? వివేక్ వెంకటస్వామి నీ దమాకులేనా ముదరాష్ట్రం కదా తెలిసి వస్తే చెప్పు సమాధానం. దానికన్నా మీరు జనాలు పిచ్చోళం చేసుకుంటా ఇట్లాంటి లంగమడలు పేపర్ రాసుకుంటా నువ్వు మంత్రి అయినావు, నీ కొడుకుని ఎంపీ చేసినావు, నీ అన్నని ఎమ్మెల్యే చేసినావు, మమ్మల్ని చూతగాలం చేసిన కంటే మమ్మల్ని చూతగాలనే చేసారు మీరు. అందుకంటే ఎక్కువ మీరు పొడిచింది ఏం లేదు. చూడ కేసీఆర్ చేసిన అప్పులకు ఏటా 60,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ అడ్డుకుంది. ఈ మునగాడు బొగ్గు గనుల గురించి మాట్లాడిన సన్నాసి పొద్దుగాలనే మాట్లాడినా 13% బోనస్ ఇచ్చుకుంటా 34% సిగ్గు లేకుండా ఎత్తుంది మీ ప్రభుత్వం.
వాళ్ళు నడి బజార్లో మోసం చేస్తూ సింగరేణి కార్మికులు నడి బజార్లో నిట్టనున్న నిలువుదోపిడీ చేసుకుంటా 13% హైక్ ఇచ్చి బోనస్ ఇచ్చి మీరు చెప్పుకున్న 34%. మంది గురించి పిల్లలు మన పిల్లట్టుగా మంది సొమ్ము తిన్నట్టుగా పేరు వాళ్ళ చెప్పుకొని సొమ్ము మీద తింటారు. వాటా తగ్గించి అలాగెళ్ళి 34 అంటారు. వాటా తగ్గించి 2000 కోట్ల పైసలకు పోవాలి బోనస్. మనం ఇచ్చిందంట 819 కోట్ల చిల్లర అనుకుంటా. మనం ఇంత సక్కమైన ప్రభుత్వం నడిపిస్తున్నాం. ఇంత సంవత్సరాల ప్రభుత్వం నడిపిస్తూ కేసీఆర్ అప్పుల గురించి నీ తెలివి ఉన్నది. నీ దమాకు కేసు అంటే 10 నిమిషాలు మైకిస్తే 11 నిమిషాలు అడ్డం పడతావు. అది నీ తెలివి, నీ పతారా. ఇంకేంటే కొత్త గనుల కేటాయింపులకు ప్రభుత్వం చర్యలట. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తాడంట మంత్రి వివేక్ వెంకటస్వామి అంటాడు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఈయన మంత్రి అనే టైటిల్ కోసం పడతాడు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తాడంట. కోటీశ్వర్లను అట్లా చెప్పొద్దు. కోటీశ్వర్లను చేస్తాం. కోటి మందిని కోటీశ్వర్లను ఈ జన్మలు కాదు మల జన్మలు కూడా చేయలేదు మీరు. కోటి ఎందుకు 1,00,000 మందిని చేయరు. మీ దమ్ముటి చూద్దాం. 1,00,000 కాదు 10,000 చేయకపోరు. సిప్ప చేద్దాం పట్టకపోతే చాలు. ఇంకా ప్రజలకు మహిళలకు కానీ ప్రజలు కానీ తినే సిప్ప చేద్దాం పెడతారు. లాస్ట్కి చివరకు గదే జరుగుతుంది. మహా మేధావులు అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అంటారుగా ఊర్లలో మంచి సామెత వాడుతూ ఉంటారు. ఓ 10 రోజుల నుంచి దానికి ఏం దొరకలేదు. సడన్గా ఒక బొక్కేసారు. ఇక చిన్న మురగదు. ఇంకా ఇప్పుడు అడ్నే ఉండలేదు. లేక అధికారంలోకి వచ్చారు. ఇంకా చిన్న మురుగుతలేరు.